brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఫస్ట్ న్యూస్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది సృష్టి కేసు. ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు అధికారులు. ఒకవైపేమో అరెస్టుల పర్వం, మరొక వైపు విచారణతో దూకుడు మీదున్నారు. లేటెస్ట్ గా మరొక ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో అసలు ఏం జరుగుతోంది, డాక్టర్ నమ్రతతో ఉన్న సంబంధాలు ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటు నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో మనం బ్రేకింగ్స్ లో చూస్తున్నాం. సృష్టి కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో గ్రామాల్లో మెడికల్ షాప్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫర్టిలిటీ సేవలు అందిస్తామని పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి ట్రాప్ చేసింది నమ్రత. డబ్బులు ఆశ చూపి పిల్లల్ని కొనేస్తోంది నమ్రత బ్యాచ్. పసి పిల్లల్ని కొని చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడుతుంది నమ్రత. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో విల్లాలు, ఫామ్ హౌస్లు కొనుగోలు చేసింది. మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్ గూడల్లో బిల్డింగ్లు కట్టుకుంది. ఇటు సృష్టి కేసులో ఇప్పటి వరకు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక డాక్టర్ నమ్రతని రెండో రోజు విచారిస్తున్నారు పోలీసులు. చైల్డ్ ట్రాఫికింగ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకి నమ్రత ఏమీ తెలియదని సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెసెంట్లీ ఆ కస్టడీ ఇచ్చిన అక్యూజ్ని వీఆర్ డూయింగ్ ది ఇంటరోగేషన్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ ఏమైనా వస్తే ఫర్దర్ అక్యూజ్కి లీడ్స్ అండ్ ఫర్దర్ ఎఫ్ఐఆర్స్ ఫైలింగ్ కోసమని ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. సో ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ వీ కెన్ డూ అ డీటెయిల్ బ్రీఫ్ యాజ్ టు హూ ఆల్ వీ హ్యావ్ ఫర్దర్ అరెస్టెడ్ అండ్ ఆల్. Presently, I can only tell you 3 more accused have been remanded in this case. 3 more accused have been remanded. Wala details inka I'll give you a detailed press brief. Ee case ki connected lone 3 more accused have been remanded. పిల్లల్ని కేవలం దత్తత మాత్రమే ఇచ్చానని నమ్రత చెబుతోందని చెబుతున్నారు అధికారులు. మరొక వైపు నమ్రత దగ్గర ఏజెంట్స్ గా పనిచేసిన కళ్యాణి, సంతోషి ఇద్దరిని కలిపి ఇంట్రాగేట్ చేస్తున్నారు. సరోగసి, ఐవీఎఫ్, శిశువుల కొనుగోలు, విక్రయాలు, అనుమతులు లేకుండా ఆసుపత్రుల నిర్వహణ సహా పలు అంశాల మీద వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ తో. జ్యోతి, రెండో రోజు కస్టడీలో నమ్రత అండ్ టీమ్ ఏవైనా నిజాలు ఒప్పుకుంటున్నారా, లేక నిన్నటిలాగే మాకేం తెలీదు, తప్పు చేయలేదని చెప్తున్నారా? ఎస్ ప్రతిభ, సృష్టి కేసు వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క అరాచకాలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న ఏదైతే కస్టడీ పూర్తి చేసిన తర్వాత ఎటువంటి సమాధానాన్ని కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఏజెంట్గా ఉన్నటువంటి సంతోషి, అంతేకాకుండా ఎవరైతే మేనేజర్గా ఉన్నటువంటి కళ్యాణిని సైతం కూడా ప్రస్తుతం ముగ్గురిని గోపాలపురం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. తాజాగా ఒక ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం నిందితుల సంఖ్య 11కు చేరింది. ప్రధానంగా ఏవైతే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా, అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా వీళ్ళు క్యాంపులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంపుల దగ్గరికి వచ్చేటటువంటి పేద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళకి ఫర్టిలిటీకి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ మేము కల్పిస్తామంటూ వాళ్ళని నమ్మబలికి ఆ తర్వాత వీళ్ళు వైజాగ్ సెంటర్గా కూడా డెలివరీస్కి తీసుకురావడము, అక్కడ పిల్లల్ని కన్న తర్వాత కన్న తల్లిదండ్రుల నుంచి సరోగసి పేరున వేరే దంపతులకు విక్రయిస్తున్నారు. ఆ విక్రయాలు జరిపినందుకు గాను దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయినటువంటి ముగ్గురులో కూడా మహిళలు ఉన్నారు. అంటే డాక్టర్ నమ్రతకు ప్రధానంగా మహిళలే ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అందులో ఏజెంట్గా ఉన్నటువంటి సంతోష్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం గోపాలపురం పోలీసులు విచారిస్తున్నారు. ఇకపోతే జిల్లాల్లో కూడా కొన్ని ఫ్రీ కన్సల్టెన్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్గా ఆ ఫ్రీ సెంటర్స్కి వెళ్తారో అక్కడ నుంచి వాళ్ళు నేరుగా ఇటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి యూనివర్సల్ సృష్టి సెంటర్కి వస్తారు, లేదంటే ఇతర బ్రాంచీలకు వెళ్ళి ఈ విధంగా వాళ్ళు మోసపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఇంటరాగేషన్ కొనసాగుతుంది. నిన్న ఏ విధంగా అయితే నోరు మెదపకుండా నమ్రత ఉందో ఈ రోజు వచ్చినటువంటి మేనేజర్ కళ్యాణి, అంతేకాకుండా ఏజెంట్ సంతోష్
ఆ ఇద్దరు కూడా అదే తరహాని కూడా వీళ్ళు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కూడా ఈ సృష్టి వ్యవహారంలో ఉన్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రశ్నల వర్షాన్ని మాత్రం కురిపిస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి విషయాలను రాబట్టేటటువంటి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.